ఈ దినములలో యేసుక్రీస్తు ప్రభువుల వారు రానయున్నటువంటి రెండవ రాకడలో ఆయన రానయున్నటువంటి సమయంలో మరి మనము ఆరాధిస్తున్నటువంటి ప్రభువును మనసారా ఆరాధించకుండగా ఇంకా నామినల్ క్రిస్టియానిటీ, పేరుకు మాత్రమే క్రైస్తవులు, పండగ క్రైస్తవులు అనే పేర్లు ఉన్నాయి కదా. అయితే వారి గురించి ఇప్పుడు మన పరిశుద్ధ గ్రంథంలో కీర్తనలు 106వ అధ్యాయం 18వ వచనములో ఒక్క మాట ఉన్నది. అది ఈ రోజులలో సంఘములో జరగవలసిందే, నెరవేర్చబడవలసిందే. అదేంటంటే, వారి సంఘములో అగ్ని రగిలెను, దాని మంట భక్తిహీనులను కాల్చివేశాను. ఈ రోజులలో మన చర్చెస్లలో ఆదివారం పేరుకు మాత్రమే వచ్చి కనబడి కానుకలేసి పాస్టర్ గారికి వందనాలు చెప్పి వెళ్ళిపోవడం, ఇది కాదు ఈ రోజులలో. ఇప్పుడు ఖచ్చితంగా దేవుని బిడ్డలమని చెప్పుకుంటూ దేవుని యొక్క సన్నిధికి వస్తున్నటువంటి వారు తప్పనిసరిగా సంఘములో జరగవలసినటువంటి కార్యం ఏంటంటే, వారి సంఘములో అగ్ని రగిలేను. పరిశుద్ధాత్మ దేవుని యొక్క అగ్ని ఈ దినాలలో ప్రతి సంఘములో తప్పనిసరిగా రగులవలసిందే, మంట మండవలసిందే. చాలు ఇక ఇన్ని నాళ్ళు నామినల్ క్రిస్టియానిటీ లేదా పండగ క్రైస్తవులంగా ఉన్నట్టయితే వాటిని మర్చిపోదాం. మనము అడుగుదాం ప్రభువును, ప్రభువా పరిశుద్ధాత్మదేవ నాలోనికి రాయ్యా, నాలో ఉన్న చెత్తను కాల్చివేయి, నాలో ఉన్న చెత్తను కాల్చివేయి ప్రభువా అని ప్రార్థన చేద్దాం. అప్పుడు అగ్ని నీ హృదయంలో మండుతుంది. ఆ బాధ యేసు ప్రభు యొక్క సన్నిధికి వెళ్ళవలెనని ఆశపడుతూ ఆయన సన్నిధి కొరకు ఎదురు చూసేటువంటి సమయం మనలో దేవుడు కలిగిస్తాడు. అందుకే వారి సంఘములో అగ్ని రగిలెను, దాని మంట భక్తిహీనులను కాల్చివేశాను. భక్తిహీనులుగా తక్కువ భక్తిలో ఉన్నటువంటి వారు ఎవరైతే సంఘములో ఉన్నారో వారి పరిస్థితి గురించి ఇక్కడ చెప్తున్నాడు. దాని మంట భక్తిహీనులను కాల్చివేశాను. కాల్చి శుభ్రపరిచి వారి హృదయాలలో ఉన్నటువంటి చెత్త, లోకపు ఆశలు, లోకపు నడిపింపు, ఇంకా అలవాట్లు, ఇంకా లోక స్నేహాలు ఏవేవైతే ఉన్నాయో వాటన్నింటి గురించి ఇక్కడ ఏమంటుందంటే, దాని మంట భక్తిహీనులను కాల్చివేశాను. సంఘంలో ఉన్నటువంటి భక్తిహీనులు ఇంకా దేవుని సన్నిధికి రాకుండా ఇంకా దూరంగా ఉంటూ పేరుకు మాత్రమే ఉన్నటువంటి వారు ఎవరైనా సరే ఈ వచనం ఈ దినాలలో నెరవేర్చబడాలని ప్రభువును నేను మనసారా కోరుకుంటున్నా. అదేవిధంగా అందరం కోరుకుందాం. వారి సంఘములో అగ్ని రగిలెను. తప్పనిసరిగా హోలీ స్పిరిట్ రావాల్సిందే. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నటువంటి ప్రతి విధమైన లోపములను తీసివేయవలసిందే, కాల్చవలసిందే, పరిశుద్ధపరచవలసిందే. దాని మంట భక్తిహీనులను కాల్చివేసెను. తప్పనిసరిగా భక్తిలో తక్కువగా ఉన్న వారి లోపల ఏ చెత్త ఉందో, ఏదైతే దేవునికి అయిష్టమైంది ఉందో దాన్ని ప్రభు తప్పనిసరిగా కాల్చివేయాలని ప్రభువును కోరుకుంటూ మనం ప్రార్థనాపూర్వకంగా ఆయన రాకడ కొరకు ఎదురు చూద్దాం. ఎత్తబడే సంఘములో ఉండడానికి ఎదురు చూద్దాం. రెండవ రాకడలో ఆయన సన్నిధిలో మనం కనబడుటకు మనము సిద్ధపడదాం. మనలో ఉన్నటువంటి ఆయనకిష్టము లేనివి ఇంకేమేమవుతున్నాయో వాటన్నింటిని తీసివేయి ప్రభువా అని ఈరోజు నుండి మనం ప్రార్థన చేస్తూ ముందుకు సాగుదాం. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.